నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు కార్యదర్శుల సమావేశం జరగనుంది. సచివాలయంలో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6:30 వరకు ఈ సమీక్ష నిర్వహించనున్నారు. మంత్రులు వివిధ శాఖల కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. అలాగే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్ గా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. జీఎస్టీపీ వృద్ధి రేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల్లో భాగంగా 10 సూత్రాల అమలు, ఆదాయార్జన శాఖలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ పై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. వీటితో పాటు రాష్ట్రంలోకి వచ్చిన వివిధ పెట్టుబడులు, ప్రస్తుతం రాష్ట్రంలో చేపట్టిన పీపీపీ ప్రాజెక్టుల పురోగతి అంశాలపై కూడా సమావేశంలో చర్చ జరగనుంది. రియల్ టైమ్ గవర్నెన్స్ లో భాగంగా అవేర్, డేటా లేక్ సహా పాలనలో ఏఐ టూల్స్, ఇతర సాంకేతికత వినియోగంపై కూడా సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పన, వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీనియర్ విధానం అమలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సహా రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై కూడా సీఎం సమీక్షించనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో శాఖలు తీసుకోవాల్సిన కార్యాచరణ, చేరుకోవాల్సిన లక్ష్యాలపై సీఎం చంద్రబాబు మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేయనున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, గుడ్ మార్నింగ్ దీపిక. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయం 5వ బ్లాక్ లో అయితే కనుక ఇటు అన్ని శాఖల హెచ్ఓడీలు, అదేవిధంగా అందుబాటులో ఉండేటువంటి మంత్రులతో అయితే కనుక సమావేశం నిర్వహించనున్నారు. ఈ యొక్క సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలతో పాటు కేంద్ర ప్రాయోజితకి సంబంధించినటువంటి పథకాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటి అమలు రాష్ట్రంలో ఏ విధంగా అమలు చేయబోతున్నారో, అదేవిధంగా కేంద్ర పథకాల్లో రాష్ట్రానికి కేటాయించినటువంటి నిధులు వీటన్నిటిపై కూడా కూలంకషంగా అయితే కనుక అన్ని శాఖల హెచ్ఓడీలతో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం అనేది చేయనున్నారు. ఈ యొక్క సమావేశంలో చూసుకున్నట్లయితే కనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్, ఇలా కీలకమైనటువంటి అందుబాటులో ఉండేటువంటి మంత్రులు సైతం కూడా ఈ యొక్క సమావేశానికి అయితే కనుక హాజరు కానున్నట్టు కూడా సమాచారం అందుతా ఉంది. ఏదైతే ఇటు 10 సూత్రాల అమలుతో పాటు అదేవిధంగా విజన్ 2047 సంబంధించినటువంటి లక్ష్యాలు, అదేవిధంగా 2026-27కి సంబంధించినటువంటి లక్ష్యాలు వీటన్నిటిపైతో పాటు అదేవిధంగా పీపీపీ రాష్ట్రంలో పలు ప్రాజెక్టులను అయితే కనుక పీపీపీ విధానంలో అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే వీటన్నిటిపై కూడా చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా పూర్తి స్థాయిలో గ్రౌండ్ స్థాయిలో ఏదైతే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉంటాయి ఈ పథకాలని 2026-27 పూర్తి స్థాయిలో అయితే కనుక అమలు చేసి అదేవిధంగా వారందరికీ అందజేసే విధంగా కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు అన్ని శాఖల హెచ్ఓడీలతో అయితే కనుక దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా ఇక బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నటువంటి నేపథ్యంలోనే ఎంతో శాఖలకు సంబంధించినటువంటి బడ్జెట్ అంశాలపై వీటన్నిటిపై కూడా కూలంకషంగా సీఎం చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు. అనంతరం కూడా ఇక ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6:30 వరకు జరిగిపోయేటువంటి ఈ యొక్క సమావేశం ఎంతో కీలకంగా జరగబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఈ యొక్క సాధారణ చర్చల అనంతరం కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఇటు రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులపై కూడా అన్ని జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లతో అయితే కనుక సమావేశం నిర్వహించనున్నారు. ఈ యొక్క సమావేశానికి అయితే కనుక జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సైతం కూడా దీనికి సంబంధించి వర్చువల్ విధానంలో అయితే కనుక